ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈరోజు వన్ డే క్యాంపింగ్ అడ్వెంచర్కి అయితే మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాను. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని విన్నాను. ఎక్కువ సోల్ చెప్పను, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఎవరో కానీ మంచి క్రియేటివ్ నాలెడ్జ్ యూస్ చేసి ఇదిగోండి ఇలాగా కూర్చోడానికి బల్లల్లా తయారు చేశారు. సింపుల్గా వుడ్ని హాఫ్గా స్ప్లిట్ చేసేసి నీట్గా బల్లల్లా చేశారు. సో నా చైర్ ఉపయోగం లేదు ఈరోజు. సో సింపుల్గా ఈ సెటప్ యూస్ చేసుకొని ఈరోజు నీట్గా కుక్ చేసుకోవచ్చు. అయితే ముందుగా టెంట్ అయితే సెట్ చేసేసుకుందాం ఇక్కడ. సన్ ఇదిగోండి ఎంత ఉందా, అయినా టైం ఇప్పుడు 7:30 అవుతుంది. ఈవినింగ్ ఈవినింగ్ 3 or 4 అయినట్టుంది. బట్ టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. ఇప్పుడు కుక్ చేయడం స్టార్ట్ చేస్తే 8 or 8:30 అవుతుంది. ఆ టైంకి చీకటి పడుతుంది. సో మెల్లిగా కొంచెం రిలాక్స్ అయ్యి కాసేపు కుక్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు ఫుడ్కి అయితే సంథింగ్ స్పెషల్ తెచ్చుకున్నాను. దీన్ని లాబ్స్టర్ టైల్స్ అంటారు. సో ఈరోజు ఒక రెసిపీ చూసా. అందులో బేసిక్గా ఈ లాబ్స్టర్ని మనం ప్యాన్ మీద ఫ్రై చేసి బటరు, అన్సాల్టెడ్ బటరు, గార్లిక్ ఏమన్నా వేస్తే కొంచెం వెజీస్ వేసి అప్పుడప్పుడు పైన సీజన్ చేసుకొని అటు ఇటు ప్యాన్లో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అదే లాబ్స్టర్ టైల్ అనమాట. సో ఈరోజు లాబ్స్టర్ టైల్ అయితే ట్రై చేద్దాం, ఎలా వస్తుందో
తిని రివ్యూ చెప్తా, ట్రై చేయొచ్చా లేదా అని చెప్పి. సో ఇదిగోండి, ఇలా ఇలా ఉంటుంది లాబ్స్టర్ బేసిక్గా. జస్ట్ ఇది ఓన్లీ హాఫ్ పార్ట్ మనకి ప్రాన్స్ లానే, బట్ బిగ్గర్ వర్షన్ ఆఫ్ ప్రాన్స్ అనుకోండి. సో దీన్ని బేసిక్గా హాఫ్గా అలాగే స్లిట్ చేసుకోమన్నాడు. మంచిగా ఇదిగో హాఫ్గా స్లిట్ చేసుకున్నాను. సో ఇది ఉంది చూసారా, ఇది ఏంటంటే అది పూప్ చేయడానికి అనమాట. సో దీన్ని పక్కనే వాటర్ స్ట్రీమ్ ఉంది. ఆ వాటర్ స్ట్రీమ్లోని నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత దీన్ని స్టవ్ మీద కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు లాబ్స్టర్ టేల్ అయితే పెడదాం. మెల్లిగా స్లోగా కుక్ అవనిద్దాం దీన్ని. అప్పుడులాగా వెజిటేబుల్స్ కొన్ని తెచ్చాను, అవి చాప్ చేసి రెడీగా ఉంచుకున్నాం. స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని వచ్చాను. బేసిక్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అన్న గార్లిక్ నీట్గా కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు పెట్టేసుకొని సైడ్ పెట్టేసుకున్నాను. సో ఒకసారి లాబ్స్టర్ అయ్యాక అప్పుడు దీన్ని బటర్లోని ఫ్రై చేద్దాం. కొంచెం మంచిగా సాల్టెడ్ బటర్ను గార్లిక్ కాసేపు ఇచ్చేసేసాక స్టవ్ మీద ఎదగండి. ఇదే దీనికి బేసిక్గా సాస్ లాగా అనమాట. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందంట. సో మిగతా కొంచెం బటర్ ఉంది కదా, దీంట్లో ఏదో ఒక వెజిటేబుల్ రెండు తింటే ఏం ఉండదు కదా. సో ఏమైనా వెజిటేబుల్ తినాలి కాబట్టి బ్రాక్లీ తెచ్చుకున్నా. సో దీంట్లో ఫ్రై చేసేసుకొని బ్రాక్లీ తినేస్తా ఆ లాబ్స్టర్తో పాటు. సో అదే ఈరోజు మీల్ బేసిక్గా. మంచిగా మీల్ అయితే రెడీ అయిపోయింది. సో లాబ్స్టర్ని బయటకు తీసేద్దాం, షెల్స్ నుండి బయటకు తీసేసి అప్పుడు టేస్ట్ చేద్దాం. యాజ్ యూజువల్గా స్పూను ఫోర్క్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సో అండ్ ట్రైపాడ్ కూడాను షూట్ చేసేది. సో మోస్ట్లీ చేత్తోనే ఫిల్మ్ చేస్తున్నాను ఇంకా. సో పక్కన పెట్టి పీల్ ఆఫ్ చేస్తా. సో అంత లాబ్స్టర్ పీల్ ఆఫ్ చేశాక ఇదిగోండి ఈ కొంచెం మీట్ వచ్చిందనమాట. అందుకే వెజ్జెస్ కొంచెం ఎక్కువ కట్ చేసేసుకున్నా. సో ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో ఫైనల్గా చెప్పేస్తా.
కొంచెం ష్రింప్లా ఉంది, బట్ కొంచెం మీట్ అంతా స్వీట్గా ఉందన్నమాట. అండ్ బటర్లోని వేయించిన బ్రాకలీ కదా, సో రెండు బాగానే ఉన్నాయి. యాక్చువల్లీ ట్రై చేయొచ్చు ఈ కాంబినేషన్. హోల్ బెడ్ సెటప్ అంతా చేసేసా, బట్ మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఒక ఫేమస్ యూట్యూబర్ రెసిపీ ఒకటి ట్రై చేద్దాం. ఏంటంటే ఇది ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు, మైదాపిండిని అలా కూడా పిలుస్తారు అనమాట. సో దీంట్లో నేను కొంచెం సాల్ట్, షుగర్ రెండు ముందే యాడ్ చేసేసి తీసుకొచ్చేసా. సో బేసిక్గా ఏంటంటే దీంట్లో మనం ఇప్పుడు ఇది చూసారా, ఇది ఈస్ట్ అంటారు అనమాట. ఈ ఈస్ట్ని ఇందులో వేసి కొంచెం వాటర్ వేసి సైడ్ని పెట్టేసుకున్నాం అనుకోండి, మార్నింగ్కి ఫెర్మెంట్ అవుతుంది. ఫెర్మెంట్ అయ్యి మంచి ఫోమీగా తయారవుతుంది. సో దాంతో బ్రెడ్ చేసుకొని ఆయన అయితే హనీ అండ్ బటర్తోనే తింటాడు అనమాట. సో అది ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేద్దామని. సో బ్రెడ్ మిక్స్ చేశాక ఇదిగోండి ఇలా ఉంది. సో మార్నింగ్ ఫెర్మెంట్ అవ్వాలి. ఫెర్మెంట్ అయితే అది కొంచెం సైజు పెరుగుతుంది. సో మార్నింగ్ దాన్ని చూద్దాం. వాటర్ బాటిల్, బేర్ స్ప్రే. సో బేర్ స్ప్రే ఏంటంటే నార్మల్గా ఈ ఫారెస్ట్ ఏరియాలో బేర్స్ తిరిగే ప్లేస్ని బేర్ కంట్రీ అంటారు అనమాట. సో ఆ బేర్ కంట్రీలోకి వచ్చినప్పుడు అందరూ బేర్ స్ప్రే తెచ్చుకుంటారు అనమాట. సో 25 feet 30 feet కొంచెం దూరం ఉందనుకోండి, బేసిక్గా గట్టిగా సౌండ్లు అరవడం పెద్దగా కనిపించడానికి ట్రై చేస్తాం. ఇంకొంచెం దగ్గరకు వచ్చింది అనుకోండి, సో ఇది కాన్సన్ట్రేటెడ్ పెప్పర్ స్ప్రే లాగా అనమాట. సో దీన్ని అది వచ్చే డైరెక్షన్కి స్ప్రే చేసామనుకోండి, ఇది పీల్చి అది పారిపోతుంది అనమాట. సో అందుకు బేర్ స్ప్రే క్యారీ చేస్తారు అందరూ. సో అది. సో మార్నింగ్ లెగ్సాక మళ్ళీ మన రొటీన్లోకి వెళ్దాం. సరే మరి, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. ఆల్మోస్ట్ 5:30 అవుతుంది, బట్ బయట ఇంకా చీకటిగానే ఉంది. సో ఇప్పుడు లెగ్సి కాస్త ఫ్రెష్ అయ్యి మంచిగా కాఫీ అది పెట్టుకున్నాం. ఒక 1/2 hour అలా ఆ టైం ఫ్రెష్ అయిపోయాక బయట ఎలా ఉందో చూ. మంచిగా ఫుల్గా ఫోమీగా అయ్యి ఫుల్గా బబుల్స్లో ఫామ్ అయ్యింది చూడండి. నార్మల్గా అయితే మనకి వ్యూ ఇది ఉండాలి, బట్ చెట్లు అన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇది కనిపించట్లేదు. బట్ ఇదిగోండి ఇలా కాస్త దూరం నడుచుకొని వచ్చాక ఎలా ఉందన్నమాట వ్యూ. రిటర్న్ వెళ్ళిపోయి మెల్లిగా కాఫీను బ్రేక్ఫాస్ట్ మెల్లిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా
బేసిక్గా ఇదిగోండి ఇలా ఇలా స్క్వీజ్ చేసేయడం వాటర్ పట్టేసి. సో 2 times మొత్తం ఇలా చేస్తే ఇదిగోండి 1 లీటర్ ఆఫ్ వాటర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ వాటర్తోని మంచిగా కాఫీ ఉన్న బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. సో ఇది వచ్చి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనమాట. సో నార్మల్గా కాఫీ అయితే బ్రూ చేసుకుంటారు కదా, ఇది అలా కాకుండా డైరెక్ట్గా హాట్ వాటర్లో మిక్స్ చేసుకుంటే బ్లాక్ కాఫీ అయిపోద్ది అనమాట. కాఫీ రెడీ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్కి ఇలాగ బ్రెడ్ హనీ బటర్ అనుకున్నాం కదా, సో ఇదిగోండి ఇలాగా డో అయితే ఇలా రెడీ అయిపోయింది. సో ఇది ఇప్పుడు కాసేపు స్టవ్ మీద బోత్ సైడ్స్ అటు ఇటు తిప్పేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉంచామనుకోండి బ్రెడ్లో తయారైపోతుంది అంట. సో అది ఇప్పుడు ట్రై చేద్దాం. ఎందుకంటే అలాగా నీట్గా పీసెస్ అయితే వేసుకున్నాను, పైన బటర్ కూడా వేసేసా. సో హనీ వేసి ట్రై చేయడమే. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మొత్తం సర్దేయడం అయితే అయిపోయింది. సో ఇంకా ప్యాకప్ చెప్పేయడమే. ఇంకా అసలు చాలా చాలా క్రేజీగా ఉంది అసలు. నిజంగా మీ దగ్గర ఈస్ట్ అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఉత్తిగా తింటే అంతేం బాగాలేదు, కానీ బటర్ అండ్ హనీ వేసాక మాత్రం అసలు చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో నేను కంప్లీట్ చేసేసి నీట్గా ప్యాకప్ చెప్పేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.